ఒరే మీరు ఈ బ్రెయిన్స్తో ఏం చేద్దాం అనుకుంటున్నారా? కొత్త సబ్బు కొనుక్కుందాం అనుకుంటున్నాను సార్. పాత సబ్బు అరిగిపోయింది సార్. నేను ఈ రెండింటిని కలిపి అతికించేస్తాను సార్. సారీ సార్. ఒరే మీ మొఖాలు చూడాలంటేనే చిరాగ్గా ఉందిరా. ఓకే సార్. మేడం వీళ్ళు నిజంగానే పాస్ అయ్యారా? నో వే సార్, వీళ్ళకంత సీన్ లేదు. వీళ్ళు అసలే చదవరు. నాకు తెలిసి కాపీ కొట్టే రాసుంటారు. ఇప్పుడు ఎవరికి ఫోన్ చేస్తున్నారా? వాళ్ళ నాన్నగా ఉంటుంది. అనంతపాల్ సార్, ఈ ఫస్ట్ ఇయర్ స్వామి, చందు, మదన్ వీళ్ళది ఆన్సర్ షీట్స్ తీసుకుని నా క్యాబిన్కి రండి. ఫెయిల్ అయిపోయిన ఎంత బాధ ఉండేది కదా. ఈ స్వామి గడ పెద్ద పోటుకెళ్ళ పాస్ చేయించాడు. అంతా అయిపోయింది. ఈ ఏదో అనవసరంగా పాస్ చేయించాడు. వీడి దెబ్బకి డైరెక్ట్గా దేవుడి దగ్గరికి వెళ్ళిపోతానేమో. ఆనందపాల్ సార్, లేట్ ఏంటి? తొందరగా రండి. సార్ వచ్చే లోపు అటెండెన్స్ రిజిస్టర్ చూద్దాం. స్వామి సార్. అబ్బా 85%. ఏదో మీ అమ్మాయి దయ సార్. ఏంటి ఏంటి ఏమన్నావు? ఏదో మీ దయ సార్ అంటున్నాను సార్. మీ ఇద్దరి కూడా బాగున్నాయి. ఏదో స్వామి గడి దయ సార్. ఆహా, వచ్చాడు రా. అయ్య బాబాయ్ వచ్చాడు. ఇక అంతా అయిపోయింది. జాబ్ నుంచి పీకేస్తాడు. మీవే ఆన్సర్ షీట్స్. సార్. స్వామి సార్. నీ మార్క్స్ తెలియదన్నావుగా? అన్నాను సార్. చెప్తా విను. చెప్పండి. 15. ఏరా సూపర్, చాలా బాగా వచ్చేసారు. బాగానే వచ్చారా? ఏం రాసావో చూద్దాం. సార్ వద్దులేండి సార్. సార్ నేను తీసుకురమ్మంది M1 మీ సబ్జెక్టు. ఇది ఇంగ్లీష్ పేపర్లా ఉంది. అది అమ్మన్నే సార్. ఏంటిది మ్యాథ్స్ పేపరా? ఎక్కడ ఒక నెంబర్ లేదు, మ్యాథ్స్ లేదు. అసలు ఏం రాశాడు వీడు? వై కట్టప్ప కిల్డ్ బాహుబలి. చందు నీదేరా? ఏంట్రా ఇది? తిరు తిరు గణనాద దిద్ది. ఏంట్రా ఇది? నాకు అర్థం కావట్లేదు. నువ్వే చదువు. ఇట్రారా. తీరు తీరు గణనాద దిద్దిద్దై చదివిన ప్రశ్నలనే పరీక్షలో రానివ్వు. స్టాప్. సార్ నెక్స్ట్ లిరిక్ ఇంకా బాగుంటుంది సార్. చదవనిదేదైనా చాయిస్లో పోనివ్వు. సాపడ పాపడ సాపడ సాపడ పాపడ సాపడ పాపడ. ఇదేమైనా మ్యూజిక్ కాంటెస్ట్ అనుకుంటున్నావారా? తోలు తీస్తా. చదువు తప్ప మీకు అన్ని టాలెంట్లు ఉన్నాయిరా. థ్యాంక్ యూ సార్. ఇదోది మదన్. మనదే. ఎలాంటి అమ్మాయినైనా లవ్లో పడేయడానికి 3 పికప్ లైన్స్. అమ్మాయిని కలిసిన వెంటనే నువ్వు నా ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్లా ఉన్నావు అనాలి. నీకెంతమంది గర్ల్ ఫ్రెండ్స్ అంటుంది. అప్పుడు నువ్వు 0 అనాలి. అప్పుడు అమ్మాయి ఫేస్లో స్మైల్ వస్తుంది. సగం పడిపోయినట్టే. పడిపోయినట్టే. చిచి, ఏంటి సార్ ఇది? ఆన్సర్ పేపరా? సండే రోజు వచ్చే స్వాతి పేపరా? వీడేమో సినిమా స్టోరీ రాస్తాడు, వీడేమో పాట రాస్తాడు, వీడేమో లవ్ సూక్తులు రాస్తాడు. బాలేదా? అలా ఎలా పాస్ చేస్తారు సార్? చెప్పండి సార్, మిమ్మల్ని అడిగేది. సైలెంట్గా ఉంటారేంటి? సార్ అది సార్ మిస్టేక్ వెళ్ళలేదు సార్. మాకేం రాదు, ఖాళీగా ఉండలేక ఏదో ఒక సోది రాసేసాం. కానీ మీరు ఎగ్జామ్స్లో ఫెయిల్ అయితే పేరెంట్స్ని తీసుకురమ్మంటారని తెలిసి సార్ని బ్లాక్మెయిల్ చేశాను సార్. ఇందులో సార్ది చందు మదల్ది తప్పేం లేదు సార్. బ్లాక్మెయిల్ చేసావా? ఏమని చేసావు? ఏమనంటే చెప్పు. మమ్మల్ని ముగ్గురిని పాస్ చేయకపోతే M1 సార్కి ఇంగ్లీష్ మీడియంకి లింక్ ఉందని వాళ్ళ వైఫ్కి చెప్పేస్తాను సార్. లింక్ ఉందా? సార్ ఇంగ్లీష్ మేడం నిప్పు సార్.
లింక్ అంటే అలా కాదు సార్, అది మమ్మల్ని పాస్ చేయకపోతే అలా అబద్ధం చెప్తానని బ్లాక్మెయిల్ చేశాను సార్. నువ్వు స్టూడెంట్వా పోకిరివా? సార్ నీకు ఇలా కాదు కానీ మీ నాన్నగారి నెంబర్ చెప్పు. 924. ఇది మీ నాన్నగారిదేనా? సార్ మా నాన్నదే సార్. సార్ కావాలంటుకులేండి సార్, కావాలంటే రేపే నేను మా నాన్న దగ్గర తీసుకొస్తాను సార్. మీ నాన్నగారు అని చెప్పి ఏ నాటకాలు వేసేవాడికి 1000 రూపాయలు ఇచ్చి తీసుకురావని గ్యారంటీ ఏంటి? లేదు సార్. హలో హలో చెప్పండి సార్, నేను కాలేజీ ప్రిన్సిపాల్ని మాట్లాడుతున్నాను. మీరు స్వామి వాళ్ళ ఫాదరా? అవునండి. సార్ మీరు అర్జెంటుగా కాలేజీకి రావాలి, మీ అబ్బాయి గురించి మాట్లాడాలి. ఏమైంది సార్? మా ఏమైనా ఏదో పని చేశాడా? అబ్బా, మీ నాన్నగారికి నీ మీద భలే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయే. చాలా పెద్ద ఏదో పని చేశాడండి. అందుకే మీరు అర్జెంటుగా కాలేజీకి రావాలి, గంటలో వచ్చేయండి. సార్ ఇదే మీకు లాస్ట్ వార్నింగ్. సరే సార్. ఈసారి ఎవరైనా బ్లాక్మెయిల్ చేస్తే నాతో చెప్పండి. ఓకే సార్. ఓకేనా? మీరు క్లాస్ కంటిన్యూ చేయండి, నేను వచ్చేస్తాను. సరే సార్. అప్సరా నువ్వు క్లాస్కి వెళ్ళు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సిట్ డౌన్. స్టూడెంట్స్, సడన్గా నేను ఎందుకు వచ్చాను అనుకుంటున్నారా? బుద్ధిగా చదువుకోకుండా వేషాలు వేస్తే ఎలాంటి పనిష్మెంట్ ఉంటుందో మీరు చూడాలి. అందుకే వీళ్ళని తీసుకొచ్చాను. కాసేపట్లో స్వామి వాళ్ళ ఫాదర్ వస్తున్నారు. వీళ్ళు వేసిన వేషాలు ఏంటో చూద్దురు గాని. మీరు కూడా ఇలాంటి వేషాలు వేస్తే మీ నాన్నను కూడా ఇలాగే పిలిపిస్తా. నువ్వేనా ప్రిన్సిపల్? నేనేనండి. మీరు స్వామి వాళ్ళ ఫాదరా? అవును. వాడిని చంపావా లేదా? చంపేయడమేంటండి? ఏం ప్రిన్సిపల్, ఇంత పెద్ద కాలేజీ ప్రిన్సిపల్ ఒకటి చంపలేకపోతున్నా? తీసుకెళ్లి థర్డ్ ఫ్లోర్ నుంచి వస్తే దరిద్రం వదిలిపోతే. నేను చెప్పేది వినండి. అంకుల్ అక్కడ ఉన్నాడు, ఆ మూల ఉన్నాడు. రే జింగిర్ నా కొడుకు, ఏం చేస్తున్నావు అక్కడ? సంగతి తేల్చేద్దాం. ఈ రోజు అందరూ చూస్తారు. ఏం బతుకురా నీది? ఓకే. ఇప్పుడు చెప్పండి. మీ అబ్బాయి క్యాంటీన్ లో రాఘవతో గొడవ పడుతున్నాడండి. ఎంత పని చేసావురా? నా పొరుగు మొత్తం దొబ్బెట్టేసావు. సార్ ఇది జస్ట్ ట్రైలరే, ఇంకా సినిమా ఉంది. దాని గురించే మీకు ఫోన్ చేద్దామని రిజిస్టర్లో చూస్తే మీ నెంబర్కి బదులుగా వీని నెంబర్ ఇచ్చాడు. వీళ్ళ నాన్నకి కాల్ చేద్దామంటే వీని నెంబర్ ఇచ్చాడు. వీనికి కాల్ చేద్దామంటే వీని నెంబర్ ఇచ్చాడు. ఎంత పని చేసావురా? నా పొరుగు మొత్తం దొబ్బెట్టేసావు. సార్ ఇది ఫస్ట్ హాఫే సార్, సెకండ్ హాఫ్ ఇంకా బాగుంటుంది. మీ అబ్బాయికి మిడ్లో పాస్ మార్కులు వచ్చాయి. మా వాడు అల్లరి బాగా చేస్తాడు కానీ మంచి తెలివైనోడండి. అంతా నా పోలికే. సార్ మీ అబ్బాయి చదివితే మార్కులు రాలేదండి. లెక్చరర్ని ఇంగ్లీష్ మీడియంతో నీకు లింక్ ఉంది, దాని గురించి మీ ఆవిడకు చెప్తానని బ్లాక్మెయిల్ చేశాడు. అందుకే పాస్ అయ్యాడు. సార్ నీకేం తక్కువ చేశాను రా? ఏం చేయలేదు. కాలేజీ ఫీజు కట్టానా? పాకెట్ మనీ ఇచ్చానా? ఇచ్చాం. బట్టలు కొనిపెట్టానా? కొన్నాం. మరి హాయిగా చదువుకోకుండా ఎందుకు ఈ దొబ్బులాట? అది సార్ అలా అడగండి, గడ్డి పెట్టండి. ఏం చేస్తాను? నువ్వేమో 7th ఫెయిల్, నీ కొడుకు పుట్టి నేను IAS IPS అవుతానా? ఆగలాగా. ఇప్పుడు చూడండి, సారేమో ప్రిన్సిపాల్, కూతురేమో టాపరు. మీ కొడుకు పుట్టి నేను మాత్రం ఇంటర్ పాస్ అయ్యి బీటెక్ చదువుతూ ఎంత గొప్ప తెలుసా? నేను చదువుకోలేదు కాబట్టే కదరా నేను ఇంత కష్టపడి చదివిస్తున్నాను. చదివిత్రం నాన్న కరెక్టే, కాకపోతే ఏం చేయను, నా బుర్రకం ఎక్కట్లేదు. అప్పట్లో నువ్వు బాగా చదివి ఇంజనీర్ అయ్యి ఉంటే ఇప్పుడు నేను బాగా చదివి IPS అయ్యేవాడిని. నువ్వు 7th ఫెయిల్, నేను ఇంటర్ పాస్. నీకు ఎలా చెప్తే అర్థం కాదు కానీ బాబు నువ్వు లే. మీ నాన్నగారు ఏం చేస్తారు? స్కూల్లో హెడ్ మాస్టర్ అండి. మా నాన్న 7th ఫెయిల్. నువ్వు లేయమ్మా. మీ నాన్నగారు ఏం చేస్తారు? బ్యాంక్ మేనేజర్ అండి. మా నాన్న 7th ఫెయిల్. వాళ్ళ నాన్నగారు ఆ రోజు సిటీల్లో ఉన్నారు కాబట్టి చదువుకొని పెద్ద ఆఫీసర్లు అయ్యారు. నేను ఆ రోజుల్లో 7 కిలోమీటర్లు చెప్పులు లేకుండా వెళ్ళేవని రా బడికి. ఇంకా చెప్పు నాన్న, గోదావరి ఈ ఒడి నుంచి ఈ ఒడి దాకా ఏదాలి, అడవిలో తారజాన్లాగా ఓడలు పట్టుకుని ఊగాలి అని.
స్కూల్ గురించి ఎత్తితే చాలు పేరెంట్స్ అందరూ ఏదో సాహసం చేయరా డెమ్మకల్లో బిల్డప్ కొడతారు. ఇదిగో నీకు విషయం తెలుసా, స్కూల్ పక్కన ఉన్నా సరే వెళ్లకుండా తాతిచ్చిన పాలతో ప్యాకెట్కి వెళ్ళేవాడు అని నాన్నమ్మ నాకు చెప్పేసింది. అమ్మా నువ్వు చచ్చి నన్ను చంపుకు తింటున్నావే. మీ అబ్బాయికి మీ పోలికలే వచ్చాయి. సార్ మీరు ఆగండి. అయితే ఇప్పుడు ఏంటంటావు? నేను చదువుకోపోయినా నువ్వు చదువుకోవాలి కదా. ఏంటి ఆటో డ్రైవర్ల కొడుకులు ఐఏఎస్లు ఐపీఎస్లు కావట్లేదా? రిక్షా దిక్కునేవాడు కొడుకులు డాక్టర్లు ఇంజనీర్లు కావట్లేదా? అలాగే కానిస్టేబుల్ వెంకట్రావు గారు కొడుకు చిరంజీవి కూడా అయ్యారు నాన్న. ఎగ్జాంపుల్స్ నీకే కాదు నాకు కూడా తెలుసు. ఆ మాత్రం దానికి ఇంత డబ్బులు పెట్టి ఇంజనీరింగ్ చదివించాలనా? నాన్న ఒక ఎంబీబీఎస్ చదివినాడు డాక్టర్ మాత్రం అవుతాడు, లా చదివినాడు లాయర్ అవుతాడు, కానీ ఒక బీటెక్ చదివినాడు మాత్రం యాక్టర్, సింగరు, డాన్సరు, బిజినెస్ పర్సన్ ఇలా వాడికి నచ్చింది అవుతాడు. ఏమో ఎవరికి తెలుసు, ఫ్యూచర్లో వీళ్ళు ఒక రష్మి మండుకో ఉండొచ్చు, వీళ్ళలో ఒక విరాట్ కోహ్లీ ఉండొచ్చేమో. నీలాంటి అడక్క తినేవాళ్ళు కూడా ఉండొచ్చు. సార్ ఇవన్నీ నాకు సంబంధం లేదు. నేను ఫీజు కట్టి మీ దగ్గర చేర్పించాను. బీటెక్ కంప్లీట్ చేయించి బయటికి పంపించే బాధ్యత మీది. మీరు చంపుతారో నరుకుతారో మీ ఇష్టం. అలాంటివి నిజంగా చంపేస్తారా ఆయన? సార్ మీ అబ్బాయి మా సార్ని బ్లాక్మెయిల్ చేశాడు, దానికేమంటారు? నాన్న 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 ఉంచండి ఉంచండి. నాన్న అమ్మాయిలు ఉన్నారు కొట్టక నాన్న, పరువు పోద్ది ప్లీజ్. ఏంట్రా అమ్మాయిలు ఉన్నారా? ఇప్పటి వరకు నా పరువు తీసావు కదా, అప్పుడు గుర్తురాలేదురా ఈ పరువు నీకు. అమ్మా చెప్తున్నా వినండి, ఈ ఎదవ నా డబ్బులతో మీ దగ్గర కట్టింగులు దొబ్బుతాడు. వాడి వల్ల పడ్డారో వీళ్ళలాగే మీ బతుకులు సంకనాకిపోతాయి. వీడికి మొక్కలేందే ముద్ద దిగదండి. మధ్యాహ్నం 1 కేజీ మటను, సాయంత్రం 1 కేజీ చికెను ఒక్కడే తినేస్తాడు సార్. అవునరా ఆ మధ్య టెక్స్ట్ బుక్స్ కానీ 10,000 తీసుకున్నావు, ఎక్కడవి? అది టెక్స్ట్ బుక్స్ 10,000 ఎందుకండి, లైబ్రరీలో ఉంటాయి కదా. అవి ఎప్పుడు అమ్మేశాం కదా. అయినా వాటిని కొనడానికి 2,000 కంటే తక్కువ అవుతాయి. అంటే సార్ 4 టెక్స్ట్ బుక్లు ఒకేసారి కొంటే డిస్కౌంట్ ఇస్తా అన్నారు, అందుకే కొనేశాను. ఓకే. ఫస్ట్ ఇయర్కి దిక్కులేదు కానీ 4 సంవత్సరాలు తీసుకుంటాడు బుక్స్ ఈ మొహానికి. సార్ రికార్డ్స్ అని చెప్పి 2,000 తీసుకున్నాడు సార్. దానికి 200 కదండి. అంటే వీళ్ళ దగ్గర డబ్బులు లేవు సార్, వీళ్ళకి కూడా నేనే కొన్నాను సార్. వీళ్ళకి నాన్న పాపం అదేదో సిఆర్టీ అని చెప్పి 5,000 తీసుకున్నాడు సార్. అది 3rd ఇయర్లో కదండి, ఇప్పుడు ఎందుకు? అంటే అప్పుడు మా నాన్నగారు డబ్బులు ఉండమని చెప్పి ముందే తీసేసుకున్నాను సార్, ముందు జాగ్రత్త. అవేవో మిడ్ ఎగ్జామ్ అంట, దాని ఎగ్జామ్ ఫీ అని 2,000 తీసుకున్నాడు సార్. మిడ్కి ఫీజు ఏంటి స్వామి? అంటే పెన్ను, పేపర్లు, డ్రాఫ్టర్లు అని నేను కొనుక్కోవాలి కదా, అందుకని సార్. సార్ వీడేదో చదివి ఓడబొడుస్తాడని గోల్డ్ చైన్ కూడా చేయించాను సార్. ఇదేంట్రా తెల్లగైపోయింది? అదే గొలుసు నాన్న ఎలిసిపోయింది. 24 క్యారెట్ గోల్డ్ ఎలిసిపోవడం అంటే బంగారులన్నీ జుట్టు ఎలిసిపోయిందని ఎప్పుడైనా అడిగానా? ఇది కూడా అంతే సార్. చూసారా అప్పనంగా నా సొమ్మంతా ఎలా తినేశాడో. దీనికి మీరు ఏ పనిష్మెంట్ ఇచ్చినా ఓకే సార్. వీడితో బాత్రూమ్ క్లీన్ చేయిస్తారో, లేకుంటే చొక్కా విప్పి ఎండలో నిలబెడతారో, లేదా కుక్కను పుట్టినట్టు కొడతారో మీ ఇష్టం సార్. సార్ మా కాలేజీ ఉంది స్టూడెంట్స్ చదువుకొని లైఫ్లో సక్సెస్ అవ్వడానికి, అంతేగాని కొడుకుని భరించలేక వదిలించుకోవడానికి కాదు. ఏదైనా మీ ఇష్టమే సార్, మాకు సంబంధం లేదు. సార్ నా చేతుల్లో ఏమీ లేదు. మీ అబ్బాయిని 1 మంత్ సస్పెండ్ చేస్తున్నాను, మీరే తీసుకెళ్ళండి. సార్ సస్పెండా? మా నాన్న చంపేస్తారు, ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్ ప్లీజ్. ఒక్క ఛాన్స్ అంతే కదా? యా. నీకోసం వీళ్ళల్లో ఉన్న ఎవరైనా సరే నీకు ఛాన్స్ ఇవ్వమని హ్యాండ్ రేజ్ చేస్తే ఇస్తా. ఎత్రా ఏయ్ మీరుగా దింబడి. ఇంతమంది అబ్బాయిలుండగా అమ్మాయి నువ్వు ఒక్కదానే హ్యాండ్ రేజ్ చేసావు, ఎందుకో చెప్పు. హాయ్ సార్, నా పేరు ఐశ్వర్య. స్వామి చేసింది చాలా పెద్ద మిస్టేక్ సార్, నేను కూడా ఒప్పుకుంటా. కానీ ఈ ఏజ్లో మిస్టేక్స్ అందరూ చేస్తారు. ఒక ఛాన్స్ ఇచ్చిన తర్వాత కూడా మిస్టేక్ చేస్తే మీ ఇష్టం సార్. స్వామి టాపర్ అవుతాడో లేడో తెలీదు, కానీ మంచి స్టూడెంట్ అయితే అవ్వగలడు. బీటెక్ పాస్ అయినాక మంచి జాబ్ చేస్తాడో చేయడో తెలీదు, కానీ మంచి పొజిషన్లో ఉంటాడు. పర్సనలీ నేను ఎలా ఫీల్ అయినంటే స్వామి మంచి పర్సన్ సార్. అండ్ మీరు కూడా ఒక ఛాన్స్ ఇస్తే గుడ్ స్టూడెంట్ అవుతాడు.
ఎంత ఇచ్చావురా అమ్మాయికి? కళ్ళు పోతాయి, లెంపలేసుకో దేవత. ఆ, నీకున్నంత నమ్మకం వాళ్ళ నాన్నకు కూడా లేదు. ఫాదర్స్ తన పిల్లలకి ఫుడ్, షెల్టర్, ఎడ్యుకేషన్ ఎలాగని కష్టపడిస్తే చాలు అనుకుంటారు. కానీ ఎవరు అర్థం చేసుకోవాలని అనుకోరు. అలా అర్థం చేసుకోవడానికే దేవుడు మాలాంటి ఫ్రెండ్స్ని ఇచ్చాడు అనుకుంటా. ఏయ్ ఆపండి. సరే, నువ్వు ఇంతలా అడుగుతున్నావు కాబట్టి సెమ్ సబ్జెక్టులన్నీ పాస్ అవుతాడని నువ్వు షూరిటీ ఇస్తే అప్పుడు ఛాన్స్ ఇస్తా. వద్దేషు వద్దు. సరే సార్, ఐల్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ. సచ్చింది గొర్రె, ఏదంటే ఆలోచించుకొని చెప్పింది. సరే, సెమ్ ఎగ్జామ్స్ వరకు వెయిట్ చేస్తా. స్వామి సార్, నువ్వు ఈ లోపు ఏమైనా పిచ్చి వేషాలు? నో సార్, నెవర్. పదండి పదండి. పాస్ అవ్వకపోతే నేనే చంపేస్తా నిన్ను. పాస్ అవుతాను, నువ్వు వెళ్ళు. నాన్న ఏంటి నాన్న? ఖర్చులకు డబ్బులు లేవు, ఒక 5,000 ఇవ్వచ్చుగా. ఇంటర్ పాస్ అయినోడివి, 7th ఫెయిల్ అయినోడిని అడగకూడదు నాన్న. వెళ్ళి చదువుకో. పాస్ అవ్వకపోతే ఏమవుద్దో తెలుసుగా. అలా కాదు నాన్న, హాస్టల్లో ఫుడ్ పెద్దగా బాగుంటలేదు, అందుకే. సెమ్ ఎగ్జామ్ పాస్ అయితేనే డబ్బులు, లేకుంటే బొచ్చు కొనిస్తా, వీధుల్లో అడుక్కు తిను. అడిగి మరి తన్నించుకోవడం అంటే ఇదేనేమో. ఒరే చందు, మనకిప్పుడు అప్పు ఎవరిస్తారా? ఐషుని అడిగేద్దామా? అంతే అంటావా? అలా తెగొట్టేద్దాం. ఐసు, మొన్నటిదాకా కోడిపిల్ల సైలెంట్గా ఉన్నావు కదా, సడన్గా కోడిపుంజలు అలా రెచ్చిపోయావేంటి? అది ఆ ప్రిన్సిపల్ సార్ మీద. నిన్ను 1 month సస్పెండ్ చేస్తే అటెండెన్స్ ఉండదు. తర్వాత అటెండెన్స్ లేదని డిటెండ్ చేస్తారు. అప్పుడు నువ్వు నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఫస్ట్ ఇయర్లోనే జాయిన్ అవ్వాలి. పోనీ నువ్వే చెప్పు, నువ్వు లేకుండా 4 years క్లాసులో బోరు కొట్టదా? నాకైతే చాలా బోరు కొడుతుంది. అందుకే కొంచెం ధైర్యం తెచ్చుకొని అలా మాట్లాడింది. అయినా నేను అబద్ధమేం చెప్పలేదు, నాకు తెలిసిన నిజమే చెప్పాను నీ గురించి. థ్యాంక్స్ ఐషు. అవును, నేను పాస్ అవడానికి ఎమ్మ సార్ని బెదిరించాడే, నువ్వు నమ్ముతావా? మేమైతే నమ్ముతాం, అలాంటి అదవేయుడు. లే స్వామి, నాకు నీపైన నమ్మకం ఉంది. నువ్వు అల్లరి చేస్తావు గానీ అలాంటి పనులు మాత్రం చేయవు. నాకు నీ మీద చాలా నమ్మకం ఉంది. రే విన్నారా, మళ్ళీ బెస్ట్ ఫ్రెండ్స్ దూకి సావండి ఎక్కడన్నా. అవును, అసలు విషయం గుర్తొచ్చింది. లోపల ఉన్న రెస్పాన్సిబిలిటీ తీసుకుంటా అని చెప్పి మాట ఇచ్చావు కదా, నీకు విషయం అర్థం కావట్లేదు. నేను ఒక ఎగ్జామ్ పాస్ అవడమే కాకనా, అలా అని చెప్పి అన్నీ పాస్ అవ్వాలా? మన వల్ల అస్సలు అవ్వదు, నువ్వు చాలా ఇబ్బంది పడతావు. సరే, నేను నీ వల్ల ఇబ్బంది పడుతున్నానని నీకు అనిపిస్తే చదువు, పాస్ అవ్వు. లేదంటే వద్దు, సరేనా? అలా కాదు ఐషు, నాకెంత చదివినా బుర్రకు ఎక్కట్లేదు. ఏం కంగారు పడుకు, నేనున్నా కదా, నేను నేర్పిస్తా. ఒరే విన్నారా, ఐషు నన్ను పాస్ చేపిస్తుందంట, మీరు కూడా బుద్ధిగా చదువుకోండి. గాడిద గుడ్డెట్టడం ఎంత నిజం, నువ్వు పాస్ అవడం అన్నది కూడా అంతే నిజం. కుల్రా మీకు, నేను పాస్ అవుతాను, పాస్ అవుతాను. ఐషు పర్లేదుండు. నేను మా నాన్నకు భయపడి హ్యాండ్ రేస్ చేయలేకపోయా, బట్ నువ్వు చేసావు. లేకపోతే ఆ గిల్ట్ అలానే ఉండిపోయేదేమో. థ్యాంక్ యూ సో మచ్ ఐషు. ఇట్స్ ఓకే. స్వామి, నా పేరెందుకు చెప్పలేదు? ఆనంద్ పాల్ సార్ కోసం. నీకే మా అయితే మీ నాన్న నిన్ను 2 తిట్లు లేకపోతే ఇంట్లో సీరియస్ అవుతాడు. కానీ ఆయన ప్రమోషన్ కోసం ఆశపడి నీకు, నీ వల్ల మాకు మార్క్స్ ఎస్టిమేషన్ తెలిస్తే ఖచ్చితంగా మీ నాన్న జాబ్ నుంచి తీసేస్తాడు. పాపం ఆయన్ని నమ్ముకున్న వాళ్ళ ఫ్యామిలీ సిచ్యువేషన్ ఏంటి, అందుకే చెప్పలేదు. కానీ నువ్వు మీ నాన్నతో అన్ని తిట్లు, దెబ్బలు అన్నీ నా వల్లే కదా. ఇదంతా మా అన్నయ్య వల్ల వచ్చింది. నువ్వేమంత ఫీల్ అవ్వకు, నాకు మా నాన్నకి ఇవన్నీ చాలా అలవాటే. కాకపోతే మా నాన్న 1 కిలో మటన్ తింటున్నా అని చెప్పి అందరికీ చెప్పేశాడు, అదే చాలా బాధగా ఉంది. సర్లే, అంతా తెలిసిపోయింది కాబట్టి ఖచ్చితంగా పాస్ అవ్వాల్సిందే. ఇంకా తప్పదు, కానీ ఎలా అని ఆలోచిస్తున్నాను. నాకేం ప్రాబ్లం లేదు, ఐషు అందుగా నేర్పించేస్తుందిలే. అవునా ఐషు, ప్లీజ్ నాకు కూడా నేర్పించచ్చు కదా, ప్లీజ్. అందరూ అడగాల, ఖచ్చితంగా చేస్తా. థ్యాంక్ యూ. అయితే అందరం పాస్. అమ్మా, హాస్టల్ ఫుడ్ తినలేకపోతున్నానే, నాన్నతో చెప్పి ఒక 1000 అయినా. కాదు కదా, 100 కూడా
నాన్న పక్కన ఉన్నాడా? నాన్న ఆకలితో ఎలా చదవమంటావు నాన్న? అడుక్కు తిన్నా అది అలా కదా నాన్న, ఒకసారి అర్థం చేసుకో. పెట్టాడా? ఒరే, హాస్టల్లో తిందామంటేనేమో ఫుడ్ బాగోట్లేదు, క్యాంటీన్లో తిందామంటేనేమో డబ్బులు లేవు. కుక్క బతుకు అయిపోయిందిరా. మా నాన్న మేలో నాకు ఇప్పుడిప్పుడు తెలుస్తుందిరా. మన పాస్ అయితే తప్ప మన ఫుడ్ రాదనుకుంటా. లైబ్రరీలో పుస్తకాలన్నీ అమ్మేశారా? వాటితో కొట్టేలా ఉన్నారు. ఏమైందిరా అలా డల్గా ఉన్నారు? హాస్టల్ ఫుడ్ ఏమో బాగోదు, క్యాంటీన్లో తిన్నామంటే డబ్బులు లేవు. మా నాన్నేమో పాస్ అయితే తప్ప డబ్బులు ఏమని అంటున్నాడు. ఓసిని దీనికే నింద బాధపడుతున్నారు. నేనున్నాగా, పదండి. ఇప్పుడు నువ్వు ఉంటావు, తర్వాత మీకు ఎప్పుడు కావాలన్నా నన్ను అడగండి. అయినా ముఖం ఎందుకు అలా పెడుతున్నావు? మీరు పాస్ అయినాక మీ డాడీ డబ్బులు ఇస్తారు కదా. ఇస్తారు. నాకు అది రిటర్న్ చేయండి. ఒకవేళ పాస్ అవ్వకపోతే? ఖచ్చితంగా పాస్ అవుతారు. ముందు క్యాంటీన్కి పదండి. తిన్నాక ప్రిపేర్ అవ్వాల్సిన చాలా ఉంది. అయితే ఎందుకు క్లాస్ అయిపోయాక రమ్మని చెప్పింది. ఏది ఇందులో మనం ఒక్కడ కూడా ఫాలో అవ్వం. స్వామి, ఏంటి విషయం చెప్పు. యాక్చువల్లీ అది నీ ఫేస్కి సిగ్గు సూట్ అవుతుంది, కానీ మ్యాటర్ ఏంటో చెప్పు. నువ్వు ఉండు స్వామి. సరే సరే చెప్పు. అది ఐ లవ్ యూ స్వామి.